ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన గత ప్రభుత్వం కంటే మంచిగానే ఉన్నది. ఈ ప్రభుత్వం ఉద్యోగులు కానివ్వండి, వ్యవసాయస్తులు కానివ్వండి, తర్వాత విద్యార్థులు కానీ అన్ని రకాల మేలు చేస్తూ ఉంది. ఉదాహరణకు చూసినట్లయితే గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లన్నీ ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, భర్తీ చేస్తున్నాడు. కొత్త నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి. అదేవిధంగా రైతు బంధు కానివ్వండి కొన్ని ఇవ్వలేకపోతున్నా ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మ్యాక్సిమం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా కొత్తగా వచ్చిన ప్రోగ్రాం యంగ్ ఇండియా ప్రోగ్రాంలో ప్రతి కాన్స్టిట్యూషన్కి ఒక కొత్త స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో నుంచి కొన్ని క్రీడాకారులు కానివ్వండి, మంచి మంచి తెలివికలని డ్రాఅవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి యొక్క పాలన అనేది మొత్తం మీద మంచి చేయాలి, ఈ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందు సాగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇది ప్రభుత్వం గత ప్రభుత్వంలో చూస్తే ఓన్లీ రైతు బంధు ఒకటే చూసిండు కానీ మిగతా కార్యక్రమాలు అనేవి చూడలేదు. ఈ ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలని అందరి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పాలన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కనుక నా అభిప్రాయం మంచిగానే ఉంది అనేది నా అభిప్రాయం సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా బాగానే ఉండే, కాకపోతే కొన్ని ఆర్థిక వనరుల యొక్క నష్టం జరగడం వలన వారు పరిపాలన చివరి దశలో చేయలేక ఎంప్లాయీస్లో కానివ్వండి, నిరుద్యోగుల్లో కానివ్వండి కొంత సమస్యలని ఎదుర్కోవడం జరిగింది. ఉద్యోగస్తులకు జీతాలు వేయలేకపోవడం, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వేయలేకపోవడం, నోటిఫికేషన్లు వేసిన వాటికి నింపకపోవడం, ఓన్లీ రైతు బంధు ఒకటే పట్టుకొని అది ప్రజల్లో వ్యతిరేకత రావడం జరిగింది. యాక్చువల్లీ గత ప్రభుత్వం కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. అందులో భాగంగా ఉదాహరణ చూసినట్లయితే హైదరాబాద్లో చాలా హైదరాబాద్ భయంకరంగా డెవలప్ అయింది. వాళ్ళు కూడా బాగానే చేశారు. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. మీ పేరు సార్? రామచంద్రయ్య. ఏం చేస్తుంటారు? షాప్ కిరాణం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం బాగాలే. వాళ్ళు 6 గ్యారెంట్లు ఇచ్చారు కదా, ఏది అమలు చేసారు అని వాళ్ళు చేయలే కదా. అది ఒక బస్సు ఒకటి పెట్టారు. రైతుది అది ఉంది కదా, రైతు రుణమాఫీ, అది కూడా కొందరికి అయింది, కొందరికి కాలేదు. అది కొంత కరెంటుది పర్వాలేదు, ఇచ్చిండు 200 యూనిట్లు ఇచ్చిండు. అది గ్యాస్ కూడా కొందరికి వస్తున్నాయి, కొందరికి వస్తలేవు. అది కూడా కొన్ని అమలైనాయి, కొన్ని అమలు కాలేదు. ఈ 6 గ్యారెంటీలలో కాలేదన్న. ఆ టైం ఉంది అంటారు. ఎప్పుడు టైం వాళ్ళు చెప్పింది 4000 పెన్షన్ అని చెప్పిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు. అది కూడా చేయలేదు. కాబట్టి జనాల్లో అసంతృప్తి ఉంది మెయిన్ అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు ఆయనది. కాకపోతే ఆయన కొందరికి 100 ఎకరాలలోకి ఇచ్చి గవర్నమెంట్ ఇదైంది కానీ లేకపోతే ఏం కాకపోయాను. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయనకే ఉన్నా సపోర్ట్. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా మళ్ళీ కేసీఆర్ గారే వస్తారు జనాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు భాస్కర్ రావు. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రజెంట్ ఖాళీగా ఉంటాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంత మంచిగా లేదు, అంత గొప్పగా లేదు, చెప్పుకున్నంత స్థాయిలో లేదు. ఎందుకంటే పరిపాలన ఎక్కడక్కడ కుంటుపడింది, అభివృద్ధి అనేది లేదు. ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉన్నది. సామాజిక అవసరాలు ఎవరికి తీరడం లేదు, సంక్షేమ పథకాలు ఎవరికి కూడా అందడం లేదు, పెంచుతున్న పథకాలు పెంచలేదు. అంతకన్నా ఇంకా చెప్పాల్సింది ఉంది. రైతులందరికీ రైతు బంధు అందడం లేదు, రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కాలేదు. ఎన్నో ఉన్నాయి. ఇట్లా ఈ ప్రభుత్వంలో చూసుకుంటే మాకు గత ప్రభుత్వం మంచిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పరిపాలన 100% ఎవరు ఏమనుకున్నా సరే పరిపాలన అన్ని రంగాలలో అభివృద్ధి ఏ విషయంలో సరే, ఉద్యోగస్తుల విషయంలో కానివ్వండి, కార్మికుల విషయంలో కానివ్వండి, నిరుద్యోగుల విషయంలో కానీ, నిరుద్యోగులు కూడా 1,60,000 పోస్టులు భర్తీ చేసింది గవర్నమెంట్ చెప్పుకోలేకపోయింది. నిరుద్యోగులేమో అట్లా అనుకున్నారు కానీ 1,60,000 ఉద్యోగాలను భర్తీ చేసింది 9.5 సంవత్సరాల పరిపాలన కాలంలో. గవర్నమెంట్ పరిపాలన మంచిగానే ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా చేస్తే మంచిదే, ఎవరైనా స్వాగతిస్తాం. కానీ చేయక మాటలతో కాలయాపన చేస్తాం, అంత మించింది ఏం లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు అశోక్. ఏం చేస్తుంటారు సార్? నేను టీచర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మేము ఊహించినంత మంచిగా అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి వీళ్ళు చేయలేకపోతారు. అనవసరంగా అంటే
మేనిఫెస్టోని తయారు చేసినప్పుడే తప్పుడు వాళ్ళ చేతగానివి ఉన్న పరిస్థితిని బట్టి అంచనా లేకుండా వాళ్ళ ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో చేయించిన మేనిఫెస్టో కూడా అమల్లోకి వచ్చారు కదా అన్ని పేర్లు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అనేది చూసినాం, అంతకంటే బాగుంటుందో ఏమో అనే ఉద్దేశం మీద మార్పు కోరినాం. అది సఫలం కాలేదు కాబట్టి మేము ఆయన కంటే బాగా చేసిండని చెప్పలేము, ఆయన బాగా చేసిండని మేము చెప్పలేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.